నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందర ఎప్పుడు అలా అన్నారు? నేను విన్నాను. డబ్బులు తీసుకుని వెళ్ళాక మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. ప్లాన్ వర్కౌట్ అవుతోంది ప్రేమవద. నిప్పు రాసుకుంటోంది. వదినా, నేను నీ గురించి అనలేదు. ఇప్పటికే ఇలాంటివి చాలా జరిగాయి కదా. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చాలా క్యాజువల్గా చెప్పాను అంతే. ఎలా చెప్పావో మీ ఉద్దేశాలేమిటో తెలుసుకోలేనంత అమాయకురాలనేమీ కాదు. మేడం మేడం, ఏమైంది నీకు? ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద చేస్తావు? మీకిది చిన్న విషయంలో కనిపిస్తుందా? అవులే, మాటలు పడింది నేను, అన్నది మీ తమ్ముడు. మీకెందుకుంటుంది బాధ? పెత్తనం చేతికిచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు కదా, ఇదేదో మహారాణిలాగా. అందరికన్నా గొప్పదాన్ని అని అనుకుంటోంది. ఎందుకక్క అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేనేం సింహాసనం మీద కూర్చోలేదు, మహారాణినని అంతకన్నా అనుకోవడం లేదు. అయినా పెత్తనం ఇచ్చినంత మాత్రాన నేనేం నీకన్నా గొప్పదాన్ని అని అనుకోవడం లేదక్క. ఖాళీగా ఉన్నాను కదా, ఇంటిని బాగా చూసుకోగలను అన్న నమ్మకంతో ఈ బాధ్యత నాకు ఇచ్చారంతే. మరైతే అందర్నీ ఒకేలా చూడాలి కదా. పెత్తనం చేతికొచ్చింది కదా అని చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? అయినా నా చేతిలో పెత్తనం ఉన్నంత వరకు నేను ఎవ్వరినీ ఇలా అనలేదు. ఇలాంటి గొడవలు ఎప్పుడూ రాలేదు. ఆప్తారా? మీరు చేసిన పెత్తనాలు ఏ పట్టువో చూశాం కదా. అయినా మీకు ధరణికి పోలికేంటి? అయిందే. నోరు మూసుకుని ఉండమంటే ఉండవే, చూస్తూ ఉండాలి, మాట్లాడకూడదు. చూడమ్మా, ఇక్కడ ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి అంతే. బాధ్యత బాధ్యతలాగే ఉండాలత్తయ్య, అజమాయిషిలాగా ఉండకూడదు కదా. అయినా పని లేని వాళ్ళు పని లేనట్టు ఇంట్లో ఉండాలి కానీ పని చేసే వాళ్ల మీద అజమాయిషి చలాయిస్తామంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు? అంటే ఏంటి నీ ఉద్దేశం వదినా? పని బాట లేకుండా ఇంట్లో కూర్చుంటున్నాననే కదా. అయ్యో, ఏమండి, మిమ్మల్ని కాదండి, తనన్నది నా గురించి. లేదు, తను నా గురించే అంది. అయినా నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఇంటి పెత్తనం చూస్తున్నావు కదా. తను నా గురించే అంది. లేదు నాన్న, నీ గురించి కాదు. కాదమ్మా, ఇది నా గురించే. నీ గురించి కాదు. లేదు లేదు లేదు, నా గురించే అంది. అయ్యో, నా గురించే అంది. నాని నాని
వద్దన్నయ్య. నేనేం చేయట్లేదు కదా, అందుకే అందరికి చేతగాని వాళ్ళ కనిపిస్తున్నాను. వేస్ట్ ఫెల్ అలా చూస్తున్నాను. నాని రేయ్ నాని, నాని నాన్న నాని ఏమండి? ఏంటి మేడం ఇది? ఎందుకు ఇలా మాట్లాడావు? ఇప్పుడు నేనేమన్నాను? ఉన్నమాటే కదా, దానికెందుకంత కోపం? అవునులే, మనకొచ్చేది ఆ కోపం ఒక్కటే, అంతకు మించి ఇంకేం చేతనవుతుందిలే. అక్క, కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటే, నా ముందు సరిగా మాట్లాడడానికి కూడా భయపడేదానివి, పెత్తనం వచ్చేసరికి నా మీదే అరుస్తున్నావా? అవును, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా అన్నది నువ్వు కాబట్టి, నువ్వు నా అక్కవి కాబట్టి భరించాను. అంతేగాని నా ముందే నా భర్తని చేతగాని వాడు అని అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. మధ్యలో ఈ పెత్తనం ఏంటక్క? భర్తని అవమానిస్తుంటే ఎదురు తిరగడానికి ఏ ఆడదానికైనా ఎలాంటి పెత్తనం అక్కర్లేదు. నడి రోడ్డు మీదున్న ఇలాగే మాట్లాడేదాన్ని. ధరణి నువ్వు ఊరుకోమ్మా. ఊరుకోదత్తయ్య. ఎందుకు ఊరుకుంటుంది? అందరూ కలిసి నెత్తిన పెట్టుకున్నారు కదా. మేడం ఆపుతారా? ఎందుకు ఏమీ లేని దానికి ఊరికే పెద్ద చేస్తారు? అరే, మాటలు పడింది నేనైతే మళ్ళీ నన్నే అంటారేంటి? అయినా మీరు అడగమంటేనే కదా నేను వెళ్ళి అడిగాను. లేకపోతే దీని దగ్గర చేయి చాచి అడగాల్సిన కర్మ నాకేంటి? చూడండి, మీరు ఎవరికి పెత్తనాలు ఇస్తారో, ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటారో నాకు అవసరం లేదు. కానీ నా మీద అజమాయిషి చలాయించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈ రోజుకు భోజనం అక్కర్లేదు, ఫుల్గా గడుపు నిండిపోయింది. అసలు ఏం జరుగుతుందమ్మా? ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? అసలేమన్నా అర్థం ఉందా? అర్థం ఉన్నా, అర్థం చేసుకునే మనసున్నా అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయిరా? అమ్మ ధరణి, మాకన్నా శ్రావణి గురించి నీకే బాగా తెలుసు కదమ్మా. నువ్వైనా కాస్త ఊరుకుంటే సరిపోయేది కదా. ఎందుకు ఊరుకోవాలి అత్తయ్య? ఎన్నాళ్ళని ఊరుకోవాలి? ఈ రోజు అన్నది మాకే కదా అని వదిలేస్తే రేపు ఊళ్ళో వాళ్ళంతా అంటారు అత్తయ్య, నా భర్త అందరి చేత మాటలు పడాలా? ఆయన చేతకాని వారేంటత్తయ్య? మీరే చిన్న పిల్లల్లా చూస్తూ ఎప్పుడు ఏ చిన్న పని చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. నిజమేనమ్మా, చిన్నప్పుడు వాడి ఆరోగ్యం అలా ఉండేది. అందుకని పెద్దయ్యాక కూడా చిన్న పిల్లల్లా చూస్తూ ఆయన బలం ఆయనకే తెలియకుండా చేస్తే ఎలా అత్తయ్య? ఒక సర్కస్ వాడు చిన్న ఏనుగు పిల్లని తెచ్చి ఒక కర్రకి కట్టాడు. అది విడిపించుకోవడానికి ప్రయత్నించింది, కానీ దానికి బలం సరిపోలేదు. అలా
కొన్ని రోజులు లాగి లాగి ఇక లాగలేనేమోనని వదిలేసింది. కొన్నాళ్లకి ఆ ఏనుగు పెద్దదైంది. ఇప్పుడు దానికున్న బలానికి లాగితే ఆ కర్ర వచ్చేస్తుంది అత్తయ్య. కానీ అది ప్రయత్నించదు. ఎందుకంటే ప్రయత్నించినా రాదు అన్న నమ్మకం. ఆ నమ్మకం మనసులో బలంగా పాతుకుపోయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అత్తయ్య. చిన్నప్పటి నుంచి కోపము అని ఇంట్లోనే ఉంచేయడం వల్ల ఆ కోపం మాత్రమే మిగిలిపోయి ఆయన ఏం చేయగలను అన్న సంగతే మర్చిపోయారు. అయినా నాకు ఈ పెత్తనమిచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. నాకు ఈ పెత్తనం వద్దు. నేను ఆయనతో సంతోషంగా ఉంటే చాలు. తీసుకోండి అత్తయ్య. ధరణి, వద్దు, అంత ఆశగా చూడకు. మళ్ళీ ఆ తాళాలు గుర్తి నీ చేతిలో బెటర్. వాళ్ళు పని లేనట్టు ఇంట్లో ఉండాలి, కానీ పని చేసే వాళ్ల మీద అజమాయిషి చలాయిస్తామంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు? అవునులే, మనకొచ్చేది ఆ కోపం ఒక్కటే. అంతకు మించి ఇంకేం చేతనవుతుందిలే. ఎందుకు సారు అంత కోపం? అసలు మీరెందుకు బాధపడాలి? అందరూ మీ కోపాన్నే చూశారు సారు. మీ మనసు ఏంటో ఎవరికీ తెలియటం లేదు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటే ఏంటి సారు? అవన్నీ ఎందుకు పట్టించుకోవాలి? అవసరం లేదు సారు. పట్టించుకోకుండా ఎలా ఉండగలను టైలర్? వదిన అన్నది నిజమే కదా. ఏ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా. అంటే నాకు ఏ పని చేత కానట్టే కదా. వద్దు సారు, వద్దు. మీరు అలా అనొద్దు. నిజంగా ఈ మాట అన్నందుకే మా అక్క అని కూడా చూడలేదు. ఇంకోసారి మిమ్మల్ని ఏమనంటే నేను ఊరుకోనని చెప్పాను సారు. అయినా మా అక్కకేం తెలుసు సారు? నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, బాధ పెట్టడం తప్ప ఇంకేమీ తెలీదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. మా అక్క అంతే సారు, మారదు. అయినా ఇన్నాళ్ళంటే ఊరుకున్నాను సారు. ఇక మీదట ఊరుకునేది లేదు. మిమ్మల్ని అంటే అస్సలు ఊరుకోను. నాని, సారీ నాని. వద్దు బావగారు.
అనాల్సిన మాటలు అన్నీ అనేశాక ఇప్పుడు సారీలు ఎందుకు? మీ అక్క మాటలు పట్టించుకుంటే ఎలా ధరణి? తన సంగతి నీకు తెలుసు కదా. తెలుసు బావగారు, కానీ అన్నీ తెలిసిన మీరేం చేశారు? ఈ రోజు ఈయన మాటలు పడ్డానికి కారణం ఎవరు? నిజంగా ఈయనకి ఏ పనులు రావా? అంత చేత కానివారా? ఎందుకు చేత కాదు? నాని ఎవ్వరికన్నా తక్కువ కాదు. ఎంత తెలివైనవాడో నాకు తెలుసు. మీకు తెలుసు బావగారు, కానీ ప్రపంచానికి కూడా తెలియాలి కదా. అందరూ కలిసి తెలియకుండా చేశారు. ఈ రోజు ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి కోపం కోపం అని అది మాత్రమే గుర్తుండేలా చేసి ఇంకే పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అత్తయ్య అంటే చిన్న కొడుకు కాబట్టి చిన్నప్పటి నుంచి ముద్దు చేశారు అని అనుకోవచ్చు. మీరైనా ఆలోచించాల్సింది కదా బావగారు. ఏ మీతో పాటు రోజు ఆఫీస్కి తీసుకెళ్ళుంటే మెల్లిగా నేర్చుకునేవారు కదా బావగారు. ఈరోజు మీలాగే బిజినెస్ చూసుకునేవారు కదా. ఎవరో ఏదో అన్నారంటే వాళ్ళని అనాల్సిన పని లేదు బావగారు. మనం ఆ అవకాశం ఇచ్చాం అంతే. ఇక ముందు అలా జరగకూడదు బావగారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీతో పాటు ఈయనను కూడా ఆఫీస్కి తీసుకెళ్ళాలి. ఈయన కూడా బిజినెస్ చూసుకోవాలి. మళ్ళీ ఎవ్వరూ ఈయనను ఒక్క మాట కూడా అనకూడదు. అది కావాలి బావగారు, సారీ కాదు. కొంచెం మర్యాదగా మాట్లాడు. ఎన్నాళ్ళు నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా అన్నది నువ్వు కాబట్టి, నువ్వు నా అక్కవి కాబట్టి భరించాను. అంతేగాని నా ముందే నా భర్తని చేతగాని వాడు అని అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. నాకే ఎదురు సమాధానం చెప్తుందా? అందరి ముందు నన్ను ఎదిరిస్తుందా? పుట్టింట్లో పిల్లలా పడుండేది అత్తారింటికి రాగానే కొమ్ములొచ్చినట్టున్నాయి. ఇవన్నీ కాదులే, పెత్తనం చేతికొచ్చింది కదా, పొగరెక్కువైపోయినట్టుంది. ఇవన్నీ నాకెందుకులే, వాటితో నాకేం సంబంధం అని తేలిగ్గా తీసుకుని తప్పు చేశాను. ఏదో ఒకటి చేసి నేనే పెత్తనం దక్కించుకోవాల్సింది. ఇక్కడ కూడా పిల్లల కాళ్ళ కింద పడుండేది. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో మంట పెట్టి ఇక నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. ఏమా, ఏంటి మాటలు తేడాగా వస్తున్నాయి? నువ్వన్న మాటలకి అందరి గుండెలు మండిపోతున్నాయి. ఏమన్నాను నేను? ఉన్నమాటే కదా. ఏంటున్నమాట? నాని ఖాళీగా ఇంట్లో ఉన్నాడంటే ఉంటాడు. ఏ పని చేయాల్సిన అవసరం వాడికి లేదు.